నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. శాంతి భద్రతల పరిరక్షణ కత్తి మీద సాము. పటిష్ట చర్యలతో కరీంనగర్ పోలీసులు సక్సెస్. పింగళి నాగేంద్రరావు 120వ జయంతి సభ సాహితీ భారతి ఆధ్వర్యంలో నిర్వహణ. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ గా రంగనాథ్. ట్రాఫిక్ ఆంక్షలపై త్వరలో మార్గదర్శకాలు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు. వీటీ న్యూస్ తో జనగామ డీసీపీ సీతారాం. డీటెయిల్ చూస్తే శాంతి భద్రతల పరిరక్షణ కత్తి మీద సాము అని కరీంనగర్ సిపి సత్యనారాయణ చెప్పారు. అయినప్పటికీ ఒక సవాల్గా స్వీకరించి కరీంనగర్ పోలీసులు టెక్నాలజీ వినియోగంతో పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. నేరాలు విజృంభించకుండా పక్కా ప్రణాళికతో అదుపులో ఉంచడంతో కరీంనగర్ పోలీసులు సక్సెస్ అయ్యారని తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ కమిషనరేట్ శాంతి భద్రతల నివేదిక 2021ను సిపి వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీలు చంద్రమోహన్, శ్రీనివాస్, పలువురు ఏసీపీలు పాల్గొన్నారు. 21 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ ఈ 2021 సంవత్సరం అనేది ఒక కీలకమైనదిగానే మనం చెప్పొచ్చు. పోలీసులుకి సంబంధించి అనేక ఛాలెంజెస్ పోలీసులకి ఇచ్చిన సంవత్సరంగా మనం చెప్పాలి. ఒక పక్కన COVID-19 విజృంభణ, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ స్టేట్లో మొట్టమొదటిసారిగా ఇండోనేషియా నుంచి న్యూఢిల్లీ వచ్చి కొంతమంది ఇక్కడ ద్వారా ఇక్కడ రామగుండం ద్వారా ఇక్కడ రావడం, 11 కేసులు ఇక్కడే డిటెక్ట్ అవ్వడం, వీళ్ళ ద్వారా మిగతా తీసుకుని మొత్తం అందరినీ తర్వాత రావడం మనం చూసాం. పోలీసు, రెవెన్యూ, మిగతా అనేక శాఖల సమన్వయంతో మెడికల్ గవర్నమెంట్ ఆదేశాలను తుచ్చ తప్పకుండా నటిస్తూ ప్రజల సహకారంతో చాలా వరకు కంట్రోల్ చేశామని చెప్పొచ్చు. 2021లో సెకండ్ వేవ్ రూపేణ డెల్టా వేరియంట్ రావడం, అది చాలా సీరియస్ మ్యూటెంట్ అవ్వడం, వేరియంట్ అవ్వడం, దాంట్లో పోలీసుల యొక్క విధి నిర్వహణ చాలా కఠిన సాము లాంటిది అయింది. ఫ్రంట్ వారియర్స్ అందరికన్నా ముందు ఉండాల్సిన బాధ్యత మాది. రెండు నెలల వరకు ఏమి రాకపోయినా ఒక బరియల్ గ్రౌండ్కి వెళ్ళి ఒక ఆ యొక్క క్రిమేషన్ చేసే టైంలో మొట్టమొదటిసారి అంటుకుంది కానిస్టేబుల్. అప్పటి వరకు ఎవరికి అనుకోవాలి. సో బరియల్ గ్రౌండ్లో ఎవరు అలౌడ్ కాదు, మన వాళ్ళు కంపల్సరీగా వెళ్ళాలి. ఒక టీము అక్కడి హైదరాబాద్ నుంచి రావడం. సో ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ మనం ఫ్రంట్ వారియర్స్గా మెడికల్ కానీ ఇటు మీడియా కూడా అన్నీ కవర్ చేయడానికి ప్రజలను అప్రమత్తం చేయడంలో చాలా అమోఘమైన పాత్ర వహించాల్సి వచ్చింది. ఇక క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పెద్ద ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఉన్న క్రైమ్ రిపోర్ట్ కాకపోయినప్పటికీ గుంటూరు జిల్లా బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో ప్రఖ్యాత తెలుగు సినిమా రచయిత పింగళి నాగేంద్రరావు 120వ జయంతి సభా కార్యక్రమం నిర్వహించారు. తెలుగు చలనచిత్ర సాహిత్య రంగంలో పింగళి నాగేంద్రరావు ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారని నిర్వాహకులు తెలిపారు. వారు సినిమాలలో రాకముందు కృష్ణ, శారదా పత్రికలకు సబ్ ఎడిటర్గా పనిచేశారని తెలిపారు. తెలుగు నాటక రంగాన్ని మహోన్నత స్థాయికి తీసుకువెళ్లారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రచయితలు, కవులు పాల్గొన్నారు. సాహితీ భారతి ఆయనకు నివాళులు పింగళి నాగేంద్రరావు సుమారు 25-30 చిత్రాలకు మధురమైన గీతాలు రచించి పేరు పొందారు. ఆయన శ్రీకాకుళం జిల్లా రాజంలో జన్మించారు. తనదంటూ శైలిలో జగదేక వీరుడి కథలో మధురమైన పాటలు రచించారు ఆయన. శివశంకరి,
జలకాలాటలలో అనే పాటలు ఈనాటికి కూడా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. అలాంటి పింగళి నాగేంద్రరావు గారు, మిస్సమ్మ, మాయాబజారు వంటి 125-26 అద్భుతమైన చిత్రాల్లో గీతాలు రచించారు. గుండెమ్మ కథ చెప్పక్కర్లేక ఆయన పింగళి నాగేంద్రరావు గారు రాసిన పాటలు ఈనాటికి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మోగుతూనే ఉంటాయి. అలాంటి పింగళి నాగేంద్రరావు గారు రైల్వే ఉద్యోగం చేశారు, కృష్ణపత్రికకి సబ్ ఎడిటర్గా పనిచేశారు, శారదా పత్రికలో పనిచేశారు. అలాంటి మహనీయుడికి 120వ జయంతి సందర్భంగా సాహితీ భారతి నివాళులర్పిస్తూ ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత మస్తాన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పింగళి నరేంద్ర గారు శ్రీకాకుళం జిల్లా రాజంలో జన్మించారు. వారు విద్యాభ్యాసం అంతా బందర్లో పూర్తి చేసుకున్నారు. వాళ్ళు సివిల్ ఇంజనీర్గా పనిచేశారు. ఆ తర్వాత అక్కడే ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆ తర్వాత రైల్వే మెకానికల్గా రైల్వే సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత సినిమాల పట్ల, నాటకాల పట్ల మక్కువతో రచయితగా మారి నాటకాలు రచించారు, సినిమాలకి పాటలు రచించారు. వారి పాటలు ఈ రోజుకి మర్చిపోలేనివి, మరవలేనివి. వారి జయంతి సందర్భంగా సాహితీ భారతి నుంచి మస్తాన్ రెడ్డి. సాహితీ భారతి రచయిత, కోశాధికారి, అవార్డు గ్రహీత ఆదం షఫీ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. తెలుగు చలనచిత్ర సాహిత్య జగత్తులో పింగళి నాగేంద్రరావుది మహోన్నతమైన స్థానం. అంతకుముందు తెలుగు చలనచిత్రాలు శ్రీశైలంలోని బ్రహ్మరాం బాధిత గృహంలో కోవిడ్-19 కట్టడి చర్యలపై శ్రీశైలం దేవస్థానం అధికారులు సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, మెడికల్, రెవెన్యూ, పోలీసు అధికారులతో పాటు నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న, కర్నూలు ఆర్టీఓ హరిప్రసాద్ సమీక్షలో పాల్గొన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ సంయుక్త పోలీస్ కమిషనర్గా ఐపీఎస్ అధికారి రంగనాథ్ బాధ్యతలు స్వీకరించారు. నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేసిన రంగనాథ్ ఇటీవల సంయుక్త సిపిగా బదిలీ అయ్యారు. అన్ని శాఖల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని రంగనాథ్ తెలిపారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే వాహనదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31న ట్రాఫిక్ ఆంక్షలపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తారని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మరింత విస్తృతం చేయడంతో పాటు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపడతానని రంగనాథ్ ఈ సందర్భంగా తెలియజేశారు. జనగామ జిల్లా డీసీపీ సీతారాం B3 న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధమని తెలిపారు. అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు.
తర్వాత నూతన సంవత్సర వేడుకలు అందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటుంటారు. ఈ సమయంలో మీరు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే విధించిన ఆంక్షలు కానీ చెప్పిన సూచనలు కానీ ఖచ్చితంగా పాటించాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే ఖచ్చితంగా మాస్క్ ధరించండి. అదేవిధంగా థర్మల్ స్క్రీనింగ్ ఒకటి చూడండి. దాని తర్వాత ఎక్కువగా గుమిగూడటం కానీ అవి జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ అందరూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఈ కరోనా మహమ్మారి నుంచి ఒమిక్రాన్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. అందరూ జాగ్రత్తగా ఉండండి, దూరం పాటించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. అందరూ ఆరోగ్యంగా ఉల్లాసంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోండి. ఎక్కువ మంది దయచేసి గుమిగూడవద్దు. పెద్ద పెద్ద ఫంక్షన్లు వీటిల్లో దయచేసి పాల్గొనవద్దు. ఇది పోలీస్ జనగాం జిల్లా వారికి పోలీస్ తరఫున విజ్ఞప్తి. అదేవిధంగా నూతన సంవత్సర వేడుకల్లో అపశృతులు జరగకుండా కూడా చూసుకోండి. బాగా మద్యం సేవించి రోడ్డు మీద హైవేల మీద నడపటం. ఎందుకంటే మనది హైదరాబాద్ వరంగల్ హైవే చాలా ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉండే హైవే ఇది. చాలామంది కూడా యువత అందరూ ఈ మధ్యకాలంలో అయ్యే యాక్సిడెంట్లు అందరూ మద్యం సేవించడం వల్లనే యాక్సిడెంట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి హెల్మెట్ ధరించండి. మద్యం సేవించి హైవే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కవద్దని విజ్ఞప్తి. అదేవిధంగా న్యూ ఇయర్ సందర్భంగా కూడా మీరు ఆ మద్యం సేవించి రోడ్ల మీద హై స్పీడ్తో వెళ్ళటం, రోడ్ల మీద హైవేల మీద హై స్పీడ్తో తిరగటం, ఇటువంటి యాక్టివిటీస్ చేయొద్దు. మేము హైవే మీద వరంగల్ హైవే మీద మేము పూర్తి స్థాయిలో చెకింగ్ పెడుతున్నాం. ఎవరైనా మద్యం తాగి రోడ్డు మీదకి వస్తే ఆ రోజు న్యూ ఇయర్లో రోజే మీరు దొరికిపోతారు. అటువంటి అవకాశం రాకుండా మీరు చూసుకోండి. ఆకస్మిక తనిఖీలలో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సందర్శించారు. దేశంలోని 2వ అత్యుత్తమ పోలీస్ స్టేషన్ అయిన పంజాగుట్ట సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్లో వసతుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో ఎంతో పనిభారం ఉన్న సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. ఉద్యోగుల పనితీరు పర్యవేక్షణకు ఇక నుండి ఇటువంటి ఆకస్మిక తనిఖీలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. After FIR, we did the rank details now. Next వచ్చేసి arrest and court surrender form. Next fourth one is property search and seizure. Fifth వచ్చేసి charge sheet or drafting charge sheet or final report. And sixth one is court disposal form. Seventh వచ్చేసి result of appeal form. We have overall 13 tabs. 13 tabs. Tabs. These are all the tabs. Crime code dashboard is Third tab. In the crime code dashboard we have 8 tabs. roll రోజు ఒక పంజగుట్ట పోలీస్ స్టేషన్ని ఆకస్మికంగా విజిట్ చేయడం జరిగింది. సర్ప్రైజ్ విజిట్గా వచ్చి ఇక్కడ పనితీరు, పోలీస్ స్టేషన్లో ఉన్న పరిస్థితుల్ని డీసీపీ, జాయింట్ సిపి వెస్ట్ జోన్ శ్రీనివాస్, ఏసీపీ, ఎస్హెచ్ఓ అందరితో కలిసి రివ్యూ చేశాను. పంజగుట్ట పోలీస్ స్టేషన్ మన హైదరాబాద్ సిటీలోనే అతి పెద్ద పోలీస్ స్టేషన్గా మేము భావిస్తాము. దాదాపు 600 కేసులు ప్రతి సంవత్సరం ఇక్కడ రిపోర్ట్ అవుతాయి. అయితే ఇక్కడ బందోబస్తు కూడా ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఉన్న ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ కానివ్వండి, సెక్టర్ ఎస్ఐస్ కానివ్వండి, ఇక్కడ ఉన్న సిబ్బంది పైన చాలా పని భారం ఎక్కువగా ఉంటుంది. అయినా యూఐ కేస్ పెండెన్సీ చూస్తే చాలా లిమిట్లో ఉంది. ఓన్లీ 175 కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఎన్బిడబ్ల్యూస్ కూడా కేవలం 45 పెండింగ్లో ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పరిసరాలు చూస్తే ఇది 2017లో దేశంలోనే సెకండ్ బెస్ట్ మోడల్ పోలీస్ స్టేషన్గా దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రతి ఫ్లోర్ పైన అన్ని ఫెసిలిటీస్ పబ్లిక్ కోసం ఉన్నాయి. పార్కింగ్ కోసము, వెహికల్స్ కోసం పార్కింగ్ కోసం కూడా మీరు చూస్తున్నారు, ఇక్కడ స్టిల్ట్ పార్కింగ్ ఉంది, పబ్లిక్ కోసం ఉంది. మంచి బాత్రూమ్స్, రెస్ట్ రూమ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. విజిటర్స్ కోసము పెటిషన్ ఎంక్వైరీ డెస్క్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ 17 వర్టికల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా
పోలీస్ డిపార్ట్మెంట్లో మేము ఇక్కడ పాటిస్తున్నామో దాంట్లో కూడా 2-3 వర్టికల్స్లో పంజగుట్ట పోలీస్ స్టేషన్ ముందంజలో ఉంది. పైన టాప్ ఫ్లోర్ పైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ సోలార్ పవర్తో కూడా పవర్ సేవింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. కొత్త అంశాలు ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. జిమ్ కానివ్వండి, మెడిటేషన్ సెంటర్ కానివ్వండి, CCTVs. నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గం ఎస్ఐ నూతి శ్రీధర్ కోరారు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు విధించిందన్నారు. జనవరి 2 వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. అంతర్గం మండల ప్రజలకు మా పోలీసు వారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం వేడుకలు మన ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో, ఆంక్షలు విధించిందో దానికి అనుగుణంగా జరుపుకోవాలి. ఎవరు కూడా ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న సందర్భంగా మనకు ఏవైతే ఆంక్షలు ఉన్నాయో వాటికి అనుగుణంగానే నడుచుకోవాలి. యువత కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలు పెట్టుకొని సరైన మార్గంలో నడుచుకుంటూ వాళ్ళ లక్ష్యాలు చేరుకోవాలి. కానీ ఇది ఒకటే రోజు, సంవత్సరం చివరి రోజు అని చెప్పేసి బాగా తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవద్దు. చాలా గతంలో కూడా ఇట్లా 31st రోజు ఇయర్ ఎండింగ్ అని చెప్పేసి బాగా తాగి డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు అయి చనిపోయిన వాళ్ళు ఉన్నాయి. వీటి వల్ల యువత ఒక్కరోజు చేసేదాని వల్ల, ఒక్కరోజు తాగి చేసేదాని వల్ల వాళ్ళ కుటుంబాల్లో కానీ ఇంకా వాళ్ళ బంధువులకు కానీ తీరని లోటు చేసిన వారైతే కాబట్టి యువతకు ముఖ్యంగా ఏంటంటే ఏదున్నా కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ ఆదేశానుసార ప్రకారం కోవిడ్ నిబంధనలకు మనం అనుగుణంగా ఇంట్లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మండలంలోని ప్రజలు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని, వారు అనుకున్నట్టు వారు లక్ష్యాలు చేరుకొని ఆయురారోగ్యంతో బాగుండాలని కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రంలోని వేముల నర్వ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అనంతరం భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటిక మంజుల, మల్లేష్, వైస్ ఎంపీపీ అనురాధ, పర్వతిరెడ్డి పాల్గొన్నారు. వేములనర్వ గ్రామంలో లంబాయి శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరు కావడం జరిగింది. ప్రతి ఏటా డిసెంబర్ నెలలో గ్రామస్తులందరూ, చుట్టుపక్కల గ్రామస్తులు, ఈ మండలానికి సంబంధించిన వారే కాకుండా వివిధ గ్రామాల నుంచి, షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ వివిధ గ్రామాల నుంచి ఇక్కడ వచ్చి కళ్యాణాన్ని తరిస్తూ మరియు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా మూకమ్ముడిగా చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇంత బాగా చేయడం చాలా సంతోషం. ఇది నిర్వహించిన మన సర్పంచ్ గారికి, మండల్ వైస్ చైర్మన్ అనురాధ గారికి, పర్వతిరెడ్డి అన్న గారికి, మిగతా వారందరికీ, ఇక్కడ నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతి భద్రతల పరిరక్షణ, కత్తి మీద సాము, పటిష్ట చర్యలతో కరీంనగర్ పోలీసులు సక్సెస్. పింగళి నాగేంద్రరావు 120వ జయంతి సభ, సాహితీ భారతి ఆధ్వర్యంలో నిర్వహణ. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ గా రంగనాథ్, ట్రాఫిక్ ఆంక్షలపై త్వరలో మార్గదర్శకాలు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు, V3 న్యూస్ తో జనగామ డీసీపీ సీతారాం. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.